friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్కి టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కాదలిక్క నేరమిల్లై మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈ మూవీలో రవి మోహన్ అదే జయం రవి అండ్ నిత్య మీనన్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ డైరెక్టెడ్ బై కృతిక ఉదయనిధి అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఏఆర్ రెహమాన్. మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే నిత్య మీనన్ ఒక ఆర్కిటెక్ట్ అనమాట. సో తను ఒక అతన్ని లవ్ చేస్తుంది. ఒక 4 years సీరియస్ రిలేషన్ తర్వాత తనేమో ఈమెను చీట్ చేస్తారు. సో ఆ డిప్రెషన్ ఆ ఇరిటేషన్లో ఉండగా తను ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ వల్ల ఏమైంది అన్నదే అండ్ ఆ డెసిషన్ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అన్నదే మిగతా స్టోరీ. అండ్ అలానే ఈ మూవీలో చూపించే 2 లొకేషన్స్ ఉంటాయి. ఒకటేమో చెన్నై, ఇంకోటేమో బెంగళూరు. రవి మోహన్ ఎవరైతే హీరో ఉన్నాడో ఆయనేమో బెంగళూరులో ఉంటారు. అలానే నిత్య ఏమో చెన్నైలో ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య అసలు రిలేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా డెవలప్ అయ్యింది అన్నదే టోటల్ ప్లాట్. ఈ మూవీ టోటల్గా 2 hours 15-20 minutes అలా ఉంటుంది. అండ్ ఈ మూవీ పాజిటివ్స్ అని మనం చూసినట్లయితే ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. డెఫినెట్లీ నిత్య మీనన్ కూడా చాలా క్యూట్గా ఉంటారు ఈ మూవీలో. అండ్ తనకి ఇచ్చిన ఎమోషనల్ పోర్షన్ కూడా చాలా బాగా చేస్తారు ఒక్కొక్క సర్టెన్ సిచ్యువేషన్స్లో. అలానే జయం రవి కూడా చాలా బాగా చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని ప్లేసెస్లోని అంత హ్యూజ్ పర్సనాలిటీ అయిన జయం రవి అండ్ నిత్య మీనన్ కొంచెం చిన్నగా ఉంటారు. అలాంటప్పుడు కొంచెం ఫన్ లాగా అనిపించింది. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ కూడా ఆ క్యారెక్టర్స్లో మునిగిపోయి తేలిపోయి ఉన్నారనమాట. దానివల్ల మనకి ఎక్కడ ఆడ్ అనిపించదు. సో నా వరకు అయితే పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నట్టు అనిపించింది. అండ్ ఈ మూవీలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. చాలా ఇయర్స్ తర్వాత నాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే త్రూ అవుట్ బీజిఎం వింటున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. మెయిన్గా ఈ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ చేశారనమాట స్టార్టింగ్లోనే. ఆ సాంగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఫుల్గా బజ్ అనమాట అదే సాంగ్. సో ఈ మూవీ ఎండింగ్లో కూడా వస్తుంది, ఈ మూవీ మధ్యలో కూడా వస్తుంది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ మెయిన్గా సర్టెన్ సీన్స్ సాంగ్లో కొన్ని సీన్స్ అవన్నీ చూస్తే మనకి ఓకే బంగారం నుంచి డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ తీసుకున్నారో అనిపిస్తుంది. ఈ మెయిన్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ మొత్తం కూడా ఓకే బంగారం ఒక సాంగ్ ఉంటుంది, అలాగే వచ్చినట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరిని చూపించినప్పుడు ఫేస్ రియాక్షన్స్ అవన్నీ కూడా ఓకే బంగారంలో కొన్ని సీన్స్ సినిమాటోగ్రఫీ ఇక్కడ మనకి క్లియర్గా అనిపిస్తుంది. సో బట్ అది కూడా బాగుందన్నమాట. ఎందుకంటే లవ్ స్టోరీయే కాబట్టి పెద్దగా మనము కొత్తగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది కూడా బాగుంది. అండ్ ఈ మూవీ ఒక న్యూ ఏజ్ మూవీ అనమాట. అంటే ఎల్జిబిటీ కమ్యూనిటీ గురించి కానీ లేకపోతే పిల్లల్ని కంటారు కదా వితౌట్ హస్బెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అలాంటి ఇష్యూస్ కూడా ఇందులో చూపిస్తారు. అండ్ ఒక అమ్మాయి బ్రతకాలంటే లవర్ ఆర్ హస్బెండ్ వీళ్ళే అవసరం లేదు, వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా బతకొచ్చు అన్నట్టు ఒక కాన్సెప్ట్ కూడా చూపిస్తారు. ఇది ఓవరాల్గా ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అనే చెప్పొచ్చు. దానివల్ల ఇది యూత్ని అట్రాక్ట్ చేసే మూవీ లాగా నాకైతే అనిపించింది. మూవీలో నెగిటివ్ అంటే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక 8 years 9 years పోయాక మళ్ళీ కలుస్తారనమాట. అప్పటికే వీళ్ళు మంచి ఏజ్లో ఉంటారు, 35-36 మేబీ ఇంకా దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. బట్ వాళ్ళిద్దరూ సేమ్ ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. సో చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ 8 yearsలోని రవి మోహన్ ఎవరైతే హీరో ఉన్నారో ఆయనకి వేరే రిలేషన్ ఏమీ ఉండదు, తినకు కూడా ఏమీ రిలేషన్ ఉండదు. అది కొంచెం జరగదు. సో సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ ఈ స్పేస్లోని కొంచెం మనం నమ్మలేని విధంగా ఉంటుంది. నాకు అదొకటి ఎక్కువగా అనిపించింది ఈ మూవీలో. మూవీ కాన్సెప్ట్ చాలా ఫార్వర్డ్ జనరేషన్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది. చాలా విషయాలు ఈ మూవీలో మాట్లాడుతూ ఉంటారు. బట్ అది కూడా అంటే ఇంజెక్షన్ లాగా ప్రతిసారి ఇస్తున్నట్టు మన బ్రెయిన్లో ఇంప్లిమెంట్ చేసినట్టు ఉండదు. బట్ స్లోగా ఓకే ఇది కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు, ఇది కూడా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చేలాగా చాలా సీన్స్ ఉంటాయి. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది కొంచెం
ఫ్యామిలీ ఆడియన్స్కి అలాంటి వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నచ్చకపోవచ్చు. యంగ్స్టర్స్కి కూడా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేనైతే ఇది పండగకి రిలీజ్ అయిందనమాట. 14th January చెన్నైలో చూశాను. ఆ టైంలోనైతే అయ్యో పాపం యంగ్స్టర్స్ అందరూ ఎవరు లేరనమాట. యాక్చువల్లీ ఆ టైంలోనే అందరూ ఫ్యామిలీ ఆడియన్సే వచ్చారు. జయం రవి మీద మంచి హోప్ మీద వచ్చారు. జయం రవి మూవీస్ బాగుంటాయి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి అనుకొని వచ్చారు. చాలామంది తిట్టుకోవడం చూశాను నేను ఈ మూవీకి. సో ఫ్యామిలీస్ ఉంటే అవాయిడ్ చేయండి, బట్ యంగ్స్టర్స్కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. దీన్ని డైరెక్ట్ చేసింది కృతిక ఉదయనిధి స్టాలిన్. సో ఆమె ఈవిడ ఒక లేడీ డైరెక్టర్, చాలా చాలా బాగా చేశారన్నారు. ఎక్కడ కూడా వల్గారిటీ అండ్ ఎక్కడ కూడా అంత బోల్డ్ టాపిక్స్ మాట్లాడుతున్నప్పటికీ కూడా మనకు ఎక్కడ కూడా ఇరిటేషన్ ఆర్ చిరాకు అయ్యయ్యో ఏంటి ఇలా చూపిస్తున్నారు అన్న ఎక్స్ప్రెషన్ అసలు మనకు ఎక్కడ రాదు. అంత క్యూట్గా అంత డీసెంట్గా ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేసి మన ముందు ప్రెజెంట్ చేశారు. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు అలా మొదలైంది మూవీ చూసినప్పుడు ఎంత కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంటామో నాకు ఈ మూవీ చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. సో ఫైనలీ మూవీ నాకు ఎలా అనిపించింది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి టాపిక్స్ ఎంత నీట్గా ప్రజెంట్ చేశారు అని ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ఒకవైపు ఏఆర్ రెహమాన్ కంబ్యాక్ అని కూడా చెప్పొచ్చు. సాంగ్స్, మ్యూజిక్ ఆయన చాలా బాగా ఉంది. అండ్ చూడ్డానికి కూడా ఈ మూవీ సినిమాటోగ్రఫీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా డీసెంట్ అండ్ క్లాసీ వేలో ఉన్నాయి. అది కూడా నాకు పాజిటివ్ అనిపించింది. సో ఓవరాల్గా ఒక యూత్ఫుల్నెస్ ఉన్న మూవీ. సో చూడాలనుకుంటే తప్పక ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.